ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటి నుంచో ఈ పెన్షన్ పెంపు కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు. 7,500 రూపాయలు ఎప్పుడు చేస్తారు? ఇప్పటికి చాలా మందికి 1000 రూపాయల లోపే పెన్షన్ వస్తుంది. మినిమం 1000 రూపాయలు తప్ప ప్రస్తుతం ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 7,500 రూపాయల పెన్షన్ అయితే పెంచాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మే 1వ తారీఖు 2026 పబ్లిష్ అయిన న్యూస్. పెన్షన్దారులకు సంబంధించి కనీస పెన్షన్ 7,500 అది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇంకా పూర్తి నిర్ణయం రాలేదు. కానీ పేటీఎంలో పిఎఫ్ డబ్బులు అయితే ఏటీఎంలలో పిఎఫ్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. పెన్షన్దారులకు పండుగ లాంటి వార్త. కనీస పెన్షన్ ఇకపై 1000 ఉండదు. త్వరలోనే 7,500కి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే మీ పిఎఫ్ డబ్బులను ఏటీఎంలో తీసుకునే సదుపాయం కూడా రానుంది. పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే రాబోతోంది. త్వరలోనే పెన్షన్ కనీస మొత్తం భారీగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కనీస మొత్తాన్ని పెంచే దిశగా యోచిస్తోంది. అదే కనుక జరిగితే పెన్షన్దారులకు పెన్షన్ ఏకంగా 7.5 రెట్లు పెరగనుంది. అంటే 7,500 పెన్షన్ అనమాట. ప్రస్తుతం పెన్షన్దారులకు 1000 మాత్రం అందుతోంది. చాలా కాలంగా 7,500 పెంచాలని డిమాండ్ ఉన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పెంచలేదు. చాలాసార్లు పార్లమెంట్లో కూడా పెంచే అవకాశం లేదు, ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం అని చాలాసార్లు చెప్పారు. ఒకవేళ పెంచి ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అమౌంట్ ఉండదు, ఇలా చాలా రకాల కారణాలు చెప్పారు. అయితే ఇదే అంశంపై కేంద్రం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు కనీస పెన్షన్ పెంచాలంటూ గట్టిగా డిమాండ్ అయితే చేస్తూ వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కూడా సిఫార్సు చేసింది. అయితే త్వరలో దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు, వడ్డీ రేటుపై కనుక ఆమోదం లభిస్తే. అంతేకాదు పీఎఫ్ ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటును అందించే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాల్సింది. ఒకసారి కనుక ఆమోదం లభిస్తే వడ్డీ మొత్తం ఎంత అయితే అంత ఖాతాదారుల యొక్క ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరోవైపు ఏటీఎం ఆధారిత పీఎఫ్ విత్ డ్రాయల్స్ కూడా త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లైమ్స్ ఈపీఎఫ్ఓ పరిష్కరించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 6.1 కోట్ల క్లైమ్స్ని అయితే పరిష్కరించడం జరిగింది. ఆటో మెషిన్ ద్వారా 71.11% క్లైమ్స్ కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం అయితే లభించింది. అలాగే నిలిచిపోయిన పిఎఫ్ ఖాతాలను తిరిగి యాక్టివ్గా మార్చేందుకు కూడా ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి పేరుతో కొత్త ప్లాట్ఫామ్ కూడా అందిస్తోంది. కొత్త ప్లాట్ఫామ్ ఫారం కూడా ఆధార్ ద్వారా మీ పాత పిఎఫ్ అకౌంట్లను ఈజీగా లింక్ చేసుకోవచ్చు. అలాగే యూఏఎన్ నెంబర్ ద్వారా తమ ఖాతాలను లింక్ చేయని వారికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మెంబర్ ఐడి లేని వారికి కూడా ఈ పోర్టల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా చూస్తే 7,500 త్వరలోనే పార్లమెంట్కి సంబంధించి కమిటీ సిఫార్సు చేసింది. కాబట్టి ఇప్పటికే చాలా ఎత్తున ఈ యొక్క 7,500 పెంచాలని అడుగుతున్నారు కార్మిక శాఖ నుంచి. కేంద్ర ప్రభుత్వంకి ఫైనల్ డెసిషన్ తీసుకున్నట్లయితే కనుక 7,500 పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.